వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ అదిరిపోయింది. హౌస్ఫుల్ లో కూర్చున్నారు పాపం. ఓకే, ఏంటి విశేషాలు ఇవాళవి? హలో ప్రదీప్. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నైస్ నేమ్. మై నేమ్ ఇస్ ప్రవళిక. హాయ్ ప్రవళిక, నైస్ నేమ్. నేను నిన్న జూకి వెళ్ళాను. ఎందుకు? మా షోకి రావచ్చుగా. ఇంతమంది ఉన్నాం, మళ్ళీ స్పెషల్ టికెట్ కొని జూకి ఎందుకు చెప్పు? జూకి వెళ్ళి వచ్చాక ఏమంటారు, నీకు కూడా అక్కడ ఉండిపోవాలనిపించింది. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గొరిల్లా వచ్చింది. స్పెల్లింగ్ చెప్పు, గొరిల్లా స్పెల్లింగ్ చెప్పు. GORILLA. మార్చిరా? ఓ, అది గిరిగిల్లా కదా. ఓకే. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గొరిల్లా వచ్చింది. ఎంత తిట్టినా కానీ వెళ్ళట్లే. సారీ. అయిపోద్ది సార్, ఒక్క పావు గంటలో అయిపోయేలా ఉంది. ఇంకా గొరిల్లా బయటకు వచ్చింది అంతే, అది మళ్ళీ లోపలికి వెళ్ళాలి, ఆ టైం పట్టింది. అప్పుడు అది వెళ్ళిపోయింది, ఫోన్ పక్కలకు పోయే లోపల వెళ్ళిపోయింది. అది రావడానికి కారణం నా ఫోన్ కి గొరిల్లా గ్లాస్ వేయించాను. ఇవన్నీ వదిలే కానీ మంచి పాట పాడమ్మా. నీకు నచ్చిన పాట ఏదైనా పాడు, మంచి పాట. ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. జోక్ చేసినారా? మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా, అందమైన ఆశ తీరగా కాల్చుతుంది కొంట కోరిక, ప్రేమ పిచ్చి చంపడానిక పెంచడానిక, కోరుకున్న రాక్షసివే కోరుకున్న ప్రేయసివే, దూరమైన రాక్షసివే, గుండెలోన నాశశివే, సరసకు చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లరా వెనక. సూపర్. ఇప్పుడు చెప్పు, గొరిల్లాకి ఏమైంది? వద్దులే, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇది మేధావి నుంచున్నాడు చూడు, ఇప్పుడు ఎలా చెప్తాడో చూడు. దిస్ ఇస్ గణేష్. సింగిల్ హ్యాండా? ఇంకో హ్యాండ్, ఇంకో చేత మైక్ పట్టుకున్నా. ఓకే, జాగ్రత్త. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు మీరు? నేను BSc చదివాను. ఇక్కడేనా? విజయవాడ. ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ సెర్చింగ్. ఎత్తుకుతున్నారా? దొరికేసి మీరు టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ బ్రో. నాకు కళ వచ్చిందనమాట. ఆ కళలో నాతో శంకర్ గారు మూవీ తీస్తా అన్నారు. ఎవరైనా? శంకర్ గారండి, డైరెక్టర్. ఆయన మూవీ తీస్తా అన్నారు. సో హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుంటే 3 హీరోయిన్స్ కావాలని చెప్పేసి అన్నారు సాంగ్ కి. సో ఏంటంటే అందరూ ఇండస్ట్రీలో అందరూ కూడా సినిమా నాతో చేస్తారని చెప్పి పోటీ పడుతున్నారు అనమాట. సో ఇది నిజమైతే బాగుంటది అనిపించింది. ఏంటి తమిళ ఆయన తెలుగు కళ్ళలో కూడా వచ్చారండి. ప్రాబ్లం అక్కడ జరిగింది అన్న. ఏ హీరోయిన్స్ అనుకుంటావు నువ్వైతే? ఐశ్వర్య రాయ్ అలాంటి వాళ్ళు కాకుండా కాజల్, సమంత, అమ్మా, ఇలియానా. పేర్లు మళ్ళీ ఆలోచించుకుని చెప్పోసారి. ఐశ్వర్య రాయ్ అంటే వాళ్ళు కాకపోయినా అక్కడ వరకు ఓకే. నాకు కాజల్, సమంత, ఇలియానా వేరే పేర్లు వాడు. ఎందుకంటే కాజల్ నా కళ్ళలో ఉంటది కదా బిజీగా. 2 కళ్ళలో ఒకసారి బిజీగా ఉండే కష్టం ఆవిడకి. ఓకే, అడిగానని చెప్పి మీ వదిన్ని. ఓకే, థ్యాంక్ యూ. నా డ్రీమ్ ఏంటంటే, మీ పేరు ఏంటంటే? అక్షయ. రండి అక్షయ్ గారు, ఇలా రండి, ఇక్కడ రండి. అమ్మని ఈడు పిలుస్తున్నాడేంటి ఇప్పుడు? ఇప్పుడు అక్షయ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. Yo guys, this is not a mass song. This is the boss song. Hey yarra chokkaane nee kosam yesanu sarrumantu foreigns ante kottanu galla lungine trendy ga kattanu kallo jodetti nee kosam vachanu ammadu let's do kummudu. మీ పేరేం చెప్పారు? అక్షయ. అక్షయ్ గారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఇప్పటివరకు అబ్బాయిలు ఎవరిని పిలిచినా డాన్స్ చేయమని వాళ్ళు కాజల్ స్టెప్లు కూడా వేసేవాళ్ళు. మీరు ఫస్ట్ టైం మెగాస్టార్ గారి స్టెప్ కూడా మీరే వేశారు. సూపర్, వండర్ఫుల్. చెప్పండి మీ డ్రీమ్. నా డ్రీమ్ వింటే శబాష్ అంటావు ప్రదీప్. శబాష్.
ఓహో విన్నాక ఓకే ఓకే. సమ్మర్ కదా స్కూటీ తీసుకొని ఊటికి పోతుంటే దారిలో ఒక దొంగ వచ్చి లూటీ చేసిండు. ఇప్పుడు చెప్పు. సమ్మర్ కదా ఓకే ఓకే, నేను కోరస్ కావాలా మరి చెప్పవే. సమ్మరే. స్కూటీ తీసుకొని ఊటికి పోతుంటే దారిలో ఒక దొంగ వచ్చి దొబ్బేసి ఇంకా స్కూటీని దొబ్బేసాడు అనుకున్నా. పరసా ఓకే. అందులో ప్రతి ఫోటో ఉంది మార్చింది. ఒరిజినల్ ఎవరి ఫోటో అని చెప్పు, నిజం చెప్పు. వాట్సాప్ పవన్ కళ్యాణ్. అదే ఆడు చూసుంటాడు, వామ్ము అని పరిగెత్తుడు తీసుకొచ్చి నీకు ఇచ్చేసి ఉంటాడు. అంతేగా, సూపర్. హాయ్ ప్రదీప్, మైసెల్ఫ్ మోనికా గారు హాయ్. నా పేరు మోనికా గారు హాయ్. నాకు నిన్న ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరు కాజల్ని పెళ్లి చేసుకున్నారట. మొత్తం వినండి. కడిగిన గ్లాస్ లో టీ ఇవ్వండి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల మీకు డివోర్స్ వచ్చేసిందట. గ్లాస్ వెనక్కి తీసుకోండి ఆవిడ దగ్గర నుంచి. తర్వాత నన్ను చేసుకున్నారట. ఈసారి ఒక గ్లాసులు నాకు ఇవ్వండి. ఈ కళ ట్రూ కావాలని నిజంగా గట్టిగా అనుకుంటా. వెరీ గుడ్. మా ఫస్ట్ ఎలాగో ట్రూ అవుద్ది. కంపల్సరీ. సూపర్. థ్యాంక్ యూ. ఆవిడకి ఇంకా అర్థం కాదు. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ చందు. అరే ఫీమేల్ వాయిస్ వచ్చిందే. హాయ్ చందు, నైస్ వాయిస్. డ్రీమ్ చాలా బాగుంది వాయిస్. ఏదైనా మంచి డైలాగ్ చెప్పరా. కుమార్ బాబుకి చిట్టి బాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన్ని ముట్టుకోవాలంటే ముందు చిట్టి బాబు గారి గుండెని దాటెళ్ళాలని చెప్పండి. చెప్పండి చిట్టిబాబు గారు. రాత్రి నాకు ఒక కళ వచ్చిందన్న. పడుకొని ఉన్న కళలో వర్షం పడ్డది. పడుకుంటేనే వస్తాయి. వర్షం వచ్చిందన్న. వర్షం వచ్చింది. తెల్లారేసరికి వర్షం ఏం లేదు. తడిసిపోయింది. తడిచినా అన్న, కానీ తెల్లారి వర్షమే లేదు, కానీ నేను తడిచిన. నువ్వు తడిచినావు కానీ వర్షం రాలేదన్న. నాకు కళ వచ్చింది, కళలో వర్షం వచ్చింది. తెరిసేసరికి నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు తడుచుకున్నాను అలా. కానీ ఆ తడవడం కాదన్న, పైకి చూస్తే బల్లీలు ఉన్నాయి. ఆ కళ ఏందో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. అప్పుడు చాలా బల్లులు కావాలి. బల్లిది అయి ఉండదులే. ఓకే, సో చర్చా కార్యక్రమానికి ఈరోజు మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం. సో మేధావులు రండమ్మా. సో ఈరోజు అపర మేధావులు వచ్చారు. చాలా క్లిష్టంగా ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు స్టడీ చేసి వచ్చారు. అండ్ ఇక్కడ ఒక పెళ్లి సంబంధం ఓకే అయింది వీళ్ళకి. ఇటు ఆడపెళ్లివారు, ఇటు మగ పెళ్లివారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఏం మాట్లాడుకుంటారు. మాకున్నది ఒకటే అబ్బాయి, నాండా. ఓ ద కాజల్ పేరెంట్స్. ఉన్నది ఒకటే అబ్బాయి కాబట్టి గ్రాండ్ గా చేద్దాం, పెగా ప్యాలెస్ లో చేద్దాం అనుకుంటున్నాం. మీరేమనుకుంటారు, మీ గురించి చెప్పండి. మేము సింపుల్ గా టెంపుల్ లో చేద్దాం అనుకుంటున్నాం. నాకు ఓకే. సింపుల్ గా టెంపుల్ లో చేయడానికి మాకు ఒక్కడే ఉన్నాడు కొడుకు. అవును, ఒకటే కూతురు. అవే మంత్రాలు, అవే భోజనాలు, అంతే కదా. అబ్బాయి తరపున అస్సలు మేము తగ్గద్దు. ఉగాండాలో చేద్దాం. ఉగాండా అదే పెద్ద పేరులో ఉంది అనుకుంటాడు. మినిమం మా అబ్బాయికి అయితే ఒక కార్, మారుతి సుజుకి కార్ ఇస్తే. ఎన్ని కావాలి? ఒక 3-4 అయితే తెప్పిద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి బొమ్మలు మస్తుంటాయి. ఎన్ని కావాలంటే నేను తెప్పిద్దాం. కలర్స్ కూడా తెప్పిద్దాం అందులో. ఓకే. ఏంటి మాట్లాడుతున్నారు? తెలుగు. వాళ్ళకు ఉన్నదే ఒక అబ్బాయి అంట. గుళ్ళో చేస్తే ఇలా వాళ్ళకు కూడా ఉంటాయి కదా కొంచెం. నువ్వు పని చేద్దాం. వీళ్ళ స్టైల్లో ఫస్ట్ వీళ్ళు గుళ్ళో జరిపిస్తారు. వాళ్ళకి ఒకటే కొడుకు ఆశ కదా, అదేదో ప్యాలెస్ అంట, వాళ్ళు జరిపిస్తారు. అలా ఇలా కుదురుతుంది. ఒకటే కొడుకు వాళ్ళకి కదా, వీళ్ళకి కాదు కదా. అది రూల్ ఏంది? పెళ్లి రూల్ ఏంటి? వాళ్ళు కదా జరపాల్సింది. ఎవరండి రూల్ పెట్టింది అసలు? పెట్టిన వాళ్ళని అడగండి. లవ్ మ్యారేజ్ అని చెప్తాం. వాళ్ళది అయిపోతుంది. ఇప్పుడు గుడి ఉండదు, ప్యాలెస్ ఉండదు. లవ్ మ్యారేజే కానీ దాన్ని అరేంజ్ చేసుకుంటున్నారు. ఓ పని చేద్దాం, ప్యాలెస్ కాదు, గుడి కాదు, మధ్యలో కమ్యూనిటీ హాల్లో చేద్దాం. మరి గ్రాండ్ గా. సరే, గ్రాండ్ కమ్యూనిటీ హాల్ అని ఒకటి ఉంది శ్రీనగర్ కాలనీలో. అందులో ప్లాన్ చేద్దాం. ఓకే, ఫిక్స్. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి? గోల్డ్ కావాలి. ఎంత కావాలి? 50. గుండా అంకుల్ మాకు బాగా తెలుసు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నేను మాట్లాడతా. ఎంతో 50 రూపీస్ పెట్టి ఏం దొరుకుతుంది? కాయిన్. ఓకే, రెడీ, డన్. నెక్స్ట్ బట్టలు.
బట్టలు కావాలి. ఇగో మాళ్ళు తెలుసునే 2 లుంగిలు. మినిమం మరి పెళ్లి కొడుకు ఇంకేం వేసుకుంటాడు? చీరలు కట్టుకుంటాడా పెళ్లి కొడుకు? మినిమం రేంజ్ ఉండాలి. ఒక డ్రెస్ 30,000 ఉండాలి. ఒక్కో డ్రెస్ 30,000 ఉండాలి. మీటర్సా రూపీసా? రూపీసా? 30,000 అంట. ప్లాన్ చేద్దాం. ఈఎస్ఐలో ఉంది. తెలియదు తెలిసిపోతుంది. గురువారం రాత్రి 12ంటికి ఓపెన్ చేస్తారు, 5ంటికల్లా తీసేస్తారు. ఫాస్ట్కి వెళ్ళాలి, తెచ్చేసుకోవాలి, అంతే. అది అలా ఒప్పుకో. మాటికి అన్నిటికీ అలా అంటే దేనికి ఒప్పుకోరా? మేము ఒప్పుకున్నాం కదా, మీరు ఏమడితే మీరు చెప్పండి, మేము తీసుకొస్తాం. ప్యాలెస్ అంటే అది ఒప్పుకోలేరు. కమ్యూనిటీ హాల్ కి ఫిక్స్ చేశారు. పెళ్ళన్నాక పరస్పరం మనం చర్చించుకుని కొంచెం కదా, కొంచెం తగ్గాలి, కొంచెం పెరగాలి. ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో అన్నిట్లో తగ్గుతున్నాం కదా. ఎడ తగ్గిరే? అన్నిట్లో కట్నంలో తగ్గినాం, గోల్డ్ లో తగ్గినాం, డ్రెస్ లో తగ్గినాం, ఫంక్షన్ హాల్ లో తగ్గినాం, చెప్పరా? అన్నిట్లో తగ్గినాం. చెప్పు. మాకు ఇచ్చింది ఒకటే, అవుతుంది ఒకటనా? కాదు సార్, అన్నిళ్ళు మాట్లాడుతుంటే అరే ఏదో ఒకటి చెప్పరా అంటే, ఉన్నానా నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. చెప్పు నాన్న, నువ్వు ప్రిపేర్ అయిందో చెప్పు. భయ్యా ఆగు భయ్యా, వస్తున్నా కదా ఇక్కడ. ఆగవా, ఆయన ప్రిపేర్ అయ్యాడంట, నువ్వెవడవే? మీ టీమా? ఎవరు చెప్పారు? ఈడెవరు మీకు తెలుసా? తెలియదు. తెలుసు. తెలుసా నీకు? ఎవరారు మీకు సపోర్ట్? బడిబా ఏంటా మీ టీం? వాళ్ళే తెలియదు అంటుంటే ఆ అమ్మాయికి మేనమామ భయ్యా. నీ మోహన్ చూసా, ఆవిడ మోహన్ చూసా? ఏంటా మేనమామ? చూడండి, ముక్కు సేమ్ ఉంది. ముక్కు సేమ్ ఉందా? ఆగి, ఈ అబ్బాయి ప్రిపేర్ అయ్యాడు, ఈ అబ్బాయిని చెప్పనియండి. మేమైతే 1,00,000 రూపాయలు వేస్తాం మీ కర్రోనికి కర్ర ఫేస్ కి. కర్ర ఫేస్ కి అంటే కర్రోడు అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా ఎట్లా వచ్చారు? అంతా మేనమామ పోలికలే. ఏమమ్మా మాకేం తెలుసు, ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసి తెల్లగా చూపించారు. డైరెక్ట్ చూసారు నల్లగా ఉన్నాడు, ఏం చేయాలి చెప్పు? డైరెక్ట్ ఇట్లా చూసినాకనే మళ్ళీ పిలిపిస్తే వచ్చారు ఓకే అనుకోవడానికి. మాకేం తెలుసు, ఎవరో చెప్పారు, వచ్చాం మేము. మీ అబ్బాయి ఏదో బాగున్నాడు అని, చూడు ఎలా ఉన్నాడో చూడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వెక్కడి? వాళ్ళిద్దరు కదా మాట్లాడండి. నేను వీళ్ళ చెల్లెని. ఈ పిల్లకి మేనమావని, వాడికి బాబాయ్ నేను. చూడు వాడికి ఈమెకి మేనమామ, వీడికి బాబాయ్, నాకేంటి తాతయ్య? నీకు బ్రదర్లు అంటుండి భయ్యా. మీ అబ్బాయికి ఇంత కట్నం ఇవ్వడమే చాలా ఎక్కువ, ఒప్పుకోండి ఇప్పటికి చివరికి. నీకు అయిందా పెళ్లి ఇంతకి? వద్దులే, పెట్టేసి క్యాబ్ పెట్టేసి, అవ్వదు. నీకు నాకు అయ్యేలా లేదు కానీ ఎంతో కొంత ఇస్తాము, ఓకేనా? సంబంధం ఖాయం ఎంతో కొంత అంటే మాట్లాడమేంట్రా? 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత అంటే ఏందన్నా అని మాట్లాడి అంత ప్రిపేర్ అయ్యాడు పాపం. టాలెంట్ 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ మీకు అరవాడికి చెప్పదు. అదే డైలాగ్ చెప్పు. నెక్స్ట్ ఇంకోటి ఉందా? ఇంకోటి ఉన్నాయి అన్న. ఇంకోటి చెప్పు, చెప్పరా. నేను ప్రిపేర్ అయింది ఒకటి, ఇక్కడ అవుతుంది ఒకటి. గమ్మునుండవా నువ్వు చెప్పడాలి. నువ్వు అడుగు. నీకు చిన్నిపోయిన బట్టలు ఇవ్వడమే మా ఎక్కువ. అట్లా అనుకున్నప్పుడు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? చిన్నిపోయిన బట్టలు ఎక్కువ. మీ అబ్బాయి మా అమ్మాయి ఇంకా పట్టదు కాబట్టి వచ్చినాము. మీ అమ్మాయి ఏమైనా గమ్మునున్నదా? మీ అమ్మాయి కూడా ఎగిరింది. ఎక్కడ ఎగిరిందండి చెప్పండి. వీళ్ళ అబ్బాయి దగ్గర వాళ్ళ మదర్నే ప్రూఫ్స్ చూసాను నేను. మా అమ్మాయి అటువంటిది కాదండి, ఓకేనా? ఎంతో కొంత చూసిస్తాము, ఓకేనా? అటువంటిది కాదంటే మీరు చూసారా? అసలు ఏంటి అసలు మీరు మా అమ్మాయి ఏంట్రా ఏంట్రా ఈ సంబంధం వెరీ గుడ్, సూపర్. ఈ సంబంధం ఎస్ దగ్గరుండి చెడగొట్టాం సంబంధం. థ్యాంక్ యూ, సూపర్, వెరీ గుడ్ జాబ్.